హాయ్ చెల్లెలు, సీజన్స్ తో పని లేకుండా చాలా మంది ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు. సో అలాంటి వారికి వీలైతే వెంటనే సెట్ చేశాను. ముందుగా 3 పెద్ద సైజు చక్కెరకేళ అరటిపళ్ళని తీసేసుకుని పీసెస్ గా కట్ చేసేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని చాక్లెట్ ఫ్లేవర్ కోసం చాక్లెట్ ని వేసి కూలింగ్ కోసం 4 ఐస్ క్యూబ్లను కూడా వేసేసుకుని మనం చేసేది చాక్లెట్ ఐస్ క్రీమ్ కాబట్టి కోకో పౌడర్ మాత్రం కన్ఫర్మ్ గా వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం లైట్ గా షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. మనం చేసుకునే చాక్లెట్ ఐస్ క్రీమ్ లో మిల్క్ మేడ్ మెయిన్ రోల్ కాబట్టి మిల్క్ మేడ్ ఎక్కువగా తినేవారు షుగర్ ని స్కిప్ చేసేయచ్చు. 1 అవర్ పాటు హాట్ మిల్క్ లో సోక్ చేసిన బాదం జీడిపప్పును కూడా మిక్సీ జార్ లో వేసేసుకుని మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి ఫైన్ గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఇలాంటి బాక్స్ లో వేసేసుకుని పైన జీడిపప్పు బాదం పప్పుల్ని ఇలా క్రష్ చేసి అలా గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఎయిర్ అనేది బయటికి పోకుండా బాక్స్ మూతని గట్టిగా హోల్డ్ చేసి 8 అవర్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టి ఫ్రీజ్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రీజ్ అని ఈ ఐస్ క్రీమ్ 2 మినిట్స్ పాటు పక్కన పెట్టి స్కూప్స్ లో ఉండే ఒక స్పూన్ ని తీసుకుని ఒక బాక్స్ లోకి అయితే ఇలా స్కూప్స్ లో వేసేసుకుంటే మన చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇంతకీ ఐస్ క్రీమ్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.